మనుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం గ్రామంలో ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ప్రజా అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతుంది. ఇక్కడ గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంతంలో సామూహిక ప్రయోజనాల కోసం బావి ఉండేది. ప్రజల అవసరాల నిమిత్తం పండుగలు, పబ్బాలకు, జాతరల నిర్వహణ కోసం ఈ స్థానాన్ని కేటాయించారు. బావి నీరు తాగేందుకు ఉపయోగకరంగా లేక పోయేసరికి స్థానిక ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడే మండల అధికారులు ఓ బోరు కూడా వేయించారు. ఆ బోరు నీటిని కూడా స్థానికులు మిషన్ భగీరథ నీరు రాకముందు వరకు పనిచేయించారు. ఆ తర్వాత ఈ స్థలం పక్కనే నివాసం ఉండేవారు దానిని ఆక్రమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతం 33/1 సర్వే నెంబర్ పరిధిలో ఉంది. ఓ గిరిజనుడికి సంబంధించి భూమిగా చిత్రీకరించి 33/2లో ఈ భూమి ఉన్నట్లు మండల రెవెన్యూ అధికారులను బురిడి కొట్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు దిగారనే ఆరోపణలున్నాయి. తదుపరి గ్రామస్తుల అవసరాల కోసం తాగునీటికి అవసరం అప్పుడు గవర్నమెంట్ వారు బావిస్ 4-5 బావిలు శాంక్షన్ చేసి ఏరియాకు ఒక బావిని ఈ ఏరియాకు ఒక బావి వేయడం జరిగింది. అది 71లో ఈ బావి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఆ వాటర్ వాడుతున్నారు. ఈ మధ్య ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు రావడం వల్ల అవి వాడుతున్నారు, ఇవి వాడుతున్నారు. అయితే దాంట్లో భాగంగా బావి తీశాక దాంట్లో తూర్పు భాగంలో, కడవర భాగంలో 3 సెంట్ల స్థలం ఉంది. అప్పటి నుంచి గ్రామస్తుల అవసరాల కోసం ఏదైనా పండగలు కానీ, ఈ చౌతులు కానీ, నవమి పండుగలు చేస్తే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అటు క్రమంలో దానికి బావికి ఆనుకునే 73లో జిమ్మ సమ్మయ్య అనే వ్యక్తి మాకు అమ్మారని ఇస్మాయిల్ వాగమల్లారం ఏరియా నివసిస్తున్నారు. ఎస్కే ఇస్మాయిల్ అక్కడ ఇక్కడ 3 సెంట్లు 4 సెంట్లు కొనుగోలు చేసి బసవయ్య జిమ్మ సమ్మయ్య దగ్గర వాటికి ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉంది ఆయన దగ్గర. అది కూడా ట్రైబల్ ఏరియాలో 175 యాక్ట్ ఉన్న ఏరియాలో ఒక నాన్ ట్రైబ్ ఎట్లా అమ్మారు గవర్నమెంట్ ల్యాండ్, ఒక ట్రైబ్ అని ఎట్లా అమ్మారు. ట్రైబ్ కొనడానికి వీల్లేదు. ఏ రకం కొన్నారు, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా సరే అవసరాల కోసం వచ్చారు, ఏదైనా 3 సెంట్లు స్థలం కట్టుకున్నారు, దాన్ని వదిలేసాం. దాంట్లో భాగంగానే దానికి ఆనుకుని ఉన్నటువంటి అప్పుడు 71లో బావి తీసుకుంటే వాళ్ళు 73లో కొనుగోలు చేసి దానికి హద్దులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. దానికి ఉన్నటువంటి 4 హద్దులు వాళ్ళు తీసుకున్నటువంటి 4 సెంట్ల భూమికి తూర్పు ఆర్ఎండి రోడ్డు, పడమర దారి, ఉత్తరం దారి, దక్షిణం సర్కారు బావి అని మెన్షన్ చేసి ఉన్నది. ఆ డాక్యుమెంట్ మెన్షన్ చేసినటువంటి వాడిని కొట్టేయడం జరిగింది. కొట్టేసి ఈరోజు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఈ పక్కన బావి కూడా మాదని చెప్పి మేము కలెక్టర్ దాని విషయంలో కలెక్టర్ గారు సంప్రదించడం అయింది. కలెక్టర్ గారు కూడా పెట్టాం. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు రాశారు. అప్పుడు ఎంఆర్ఓ గారు రాస్తే ఎంఆర్ఓ గారు మాకు లెటర్ ఇచ్చారు 2021లో. ఇది 2016 నుంచి నడుస్తుంది కేసు. అయితే దాంట్లో భాగంగానే వాళ్ళు ఏదో ఒక సర్వే నెంబర్ పెట్టి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి అది వేరే వాళ్ళ నాన్ ట్రైబ్స్ పేర్లు పెట్టేసి వాళ్ళకి నోటీసులు రాకుండా వాళ్ళు నోటీసులు ఇష్యూ చేయకుండా వాళ్ళే రావట్లేదు, ఈ భూమి నాది అని దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి 2016 తీసుకొచ్చి అట్లే ఉంచారు. దాని కరెక్ట్ ఎవిడెన్స్ లేక దాన్ని యాన్యువల్ చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి గ్రామస్తులు దాని విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే మేము అన్నది ఏంటంటే వాళ్ళు తీసుకున్న భూమికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ 3 సెంట్ల భూమి తీసుకున్నారా, 4 సెంట్ల భూమి తీసుకున్నారు, దాంట్లో పర్ఫెక్ట్గా హద్దులు ఉన్నాయి. ఆ విషయంలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎస్ఐ గారు చూశారు. చూసి ఎట్లా వేస్తే ఇట్లా ఆ హద్దుల ప్రకారంగా వాళ్ళకు బావి ఉంది కదా, ఇది ఎందుకు కొట్టేశారంటే అప్పుడు తప్పు పోయింది, వాళ్ళు కొట్టేశారని వాళ్ళు దాటేయడం జరిగింది. అది గవర్నమెంట్ భూమికి వాళ్ళు ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని తెలిసి ఈరోజు మాకు 2021లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మన 18వ తారీఖు మళ్ళీ రీసెంట్గా ఎంఆర్ఓ గారు ఈ ప్లేస్ని వేరే సర్వే నెంబర్ వేరే వ్యక్తి అమ్మినట్టు దాన్ని తెల్ల ముత్తయ్య 33/2 సర్వే నెంబర్ యాడ్ చేసడానికి వాళ్ళతో ఏదో స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు అమ్మినట్టు ఒక డమ్మీ ప్రూఫ్స్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ గారు దాని మీద తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకి ఈ భూమి గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇష్యూ చేసిన కాపీ ఉంది. వాళ్ళు ఆ కంప్లైంట్ తోటి గ్రామస్తుల మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. చేయగారు ఏమనంటే మీరు ఏం చేశారో ఏదో వాళ్ళకు ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఒక కాపీ ఇచ్చారు, మేము అది బేస్ చేసుకుంటున్నాం, మీరు ఫీల్డ్ మీదకి పోవద్దు చేయొద్దు అని మాకు చెప్పడం జరిగింది. మేము ఫీల్డ్ మీద అదే ఇప్పుడు దానికి సంబంధించిన విషయం సర్వే నెంబరు ఈ కోర్టు స్టే ఆర్డర్లో 33 సర్వే నెంబర్ దాంట్లో మెన్షన్ చేసి ఉన్నది. దాంట్లో ఎవరైతే భూమికి అడ్డు దొరుకుతుందో దాంట్లో కొన్న వాళ్ళ పేరున్నది, ఎవరి దగ్గర కొన్నామో దాంట్లో మెన్షన్ చేసి ఉంది. దానికి మొన్న ఇచ్చినట్టు సర్వే నెంబర్ మన ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో 33 సర్వే నెంబరు, దీంట్లో 33/2 సర్వే నెంబరు. దీంట్లో ఏం మెన్షన్ చేశారు ఎంఆర్ఓ గారు, ఈ ట్రైబల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ బేస్ చేసుకొని మేము ఈ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పారు.
అది ముమ్మాటికి తప్పు. అన్ని పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇది రేపు కలెక్టర్ గారికి మా గ్రీవెన్స్ కలెక్టర్ గారికి వెళ్తున్నాం. అది కాకపోతే మేము లీగల్గా మేము ఎక్కడికైనా పోదలుచుకున్నాం. మేము లీగల్గా పోతాం, చట్టం ద్వారా పోతాం, చట్టం తెలుసుకుంటామని ఈ రకంగా తెలియపరుస్తున్నాం.